ముందుగా పిరమిడ్ ఛానల్కి నమస్కారం. నా పేరు ఆకాష్. మాది ప్రకాశం డిస్టిక్, పామూరు మండలం, పామూరు గ్రామం. మేము 2011లో ధ్యానంలోకి వచ్చాము. అప్పటి నుంచి ఫస్ట్ అమరావతి ధ్యానమ చక్రానికి వచ్చాము. ఆ తర్వాత ఇప్పటికీ వస్తూనే ఉన్నాము ధ్యానమ చక్రానికి. మాకు పవన్ గారి ద్వారా ధ్యానం పరిచయం అయింది. అక్కడ రోజు పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. రోజు మా కాలేజీలో కూడా ధ్యానం చేయించేవాళ్ళు. సౌభాగ్యం గారు వాళ్ళందరూ వచ్చి మాకు ధ్యానం చెప్పించేవారు మా కాలేజీలో. అట్టనే శాకాహారం గురించి కూడా చెప్పేవారు. ప్రతిరోజు మా కాలేజీలో గుడ్లు పెట్టేవారు. ఆ గుడ్లన్నీ ఇప్పుడు మిగిలిపోతున్నాయి. ఎందుకు మిగులుతున్నాయి అని ఆలోచిస్తే, పిల్లల్ని అడిగితేనేమో మేము గుడ్లు మానుకున్నాము, నాన్ వెజ్ తినము అని అంటున్నారు. అదంతా ఆ సౌభాగ్యం మేడం గారి కృతజ్ఞతలు. మేము మా వెహికల్లో ధ్యాన ప్రచారానికి వెళ్ళేవాళ్ళం. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత నుంచి ధ్యాన ప్రచారానికి వెళ్తూ చుట్టుపక్కల ఉండే పల్లెల్లోకి వెళ్తూ అలా ఉండేవాళ్ళం. మాతోటి ఒక కోడి కూడా వచ్చేది. అది మాతోటే ఉండేది. మేము శాకాహారులమే. 2011 నుంచి శాకాహారంగానే ఉన్నాము. జంతువులన్నిటినీ ఇష్టంగానే పెంచుతాము మేము. కోడి కూడా మాతోటే వచ్చేది. ఇంకా అక్కడే ఉంటూ ధ్యానం అందరికీ నేర్పుతూ ఫస్ట్ ఊర్లోకి వెళ్ళి అనౌన్స్మెంట్ చేసి, ఆ తర్వాత పలానా చోట ధ్యానం నేర్పిస్తున్నాము అని చెప్తే అక్కడికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఇంటింటికి వెళ్ళి చెప్పేవాళ్ళం. అలా చాలా మంది ధ్యానంలోకి వచ్చారు. ఆదివారం మా ఊర్లో పామూరు పిరమిడ్లో ధ్యానం క్లాసులు జరుగుతూ ఉండేవి. అక్కడ ఆదివారం ఒక మాస్టర్ వచ్చి ధ్యానం చెప్పేసి వెళ్తూ ఉండేవాళ్ళు. అలా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒకరు, ప్రతి ఊర్లో కొందరు ఖచ్చితంగా ధ్యానంలోకి వచ్చారు. అందరూ ధ్యానమ చక్రకి వస్తూనే ఉన్నారు మాతోటి. అందరూ చాలా మంది శాకాహారులుగా మారారు. ఇంకా మా మమ్మీ గారు 11 రోజులు ఉపవాసం ఉన్నారు. పిరమిడ్లోనే ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. మేము, మా అన్నయ్య, నేను అక్కడే ఉంటూ పిరమిడ్లోనే ఉండేవాళ్ళం. నైట్ వెళ్ళేసి అక్కడ ఉండేవాళ్ళం. పగలు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రతిరోజు ఇంటికి వచ్చి మాకు ఫుడ్ వండుకోవడం రాదు కాబట్టి మా అమ్మ వచ్చేసి ఇలా చేసుకోవాలి అని ప్రతిరోజు చెప్పేసి వెళ్ళిపోయేది. మళ్ళీ పిరమిడ్కి వెళ్ళి అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండేది. ఓకే, ఇప్పుడు నేను ఫ్లూట్ నేర్చుకుంటూ ఉన్నాను. తిరుపతిలో సర్టిఫికేట్ కోర్స్ చేశాను. ఇక్కడ ధ్యానమ చక్రలో కూడా పత్రిజీ గారు ఒకసారి సన్మానం చేశారు. మా గురువు గారు అందరూ వచ్చి ఇక్కడ వాయించేశాము మేము. ఇప్పుడు ఒక కీర్తన వాయిస్తాను, అన్నమయ్య కీర్తన.
ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.